శ్రీకాళహస్తి తొండమానాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రబ్బీ పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడానికి విశేష నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జిల్లా టీం నుంచి ప్రాధాన్యత వహించిన 4 విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రాణించేలా తమకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు. శ్రీకాళహస్తి తొండమానాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు తిరుపతి జిల్లా టీంలో చోటు సంపాదించుకొని గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో శ్రీకాళహస్తి విద్యార్థులు విశేష నైపుణ్యం ప్రదర్శించి తిరుపతి జిల్లా టీంను రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచేలా విశేష కృషి చేశారు. విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండడం, చురుకైన విధానంతో జాతీయ స్థాయి జట్టు కూడా ఎంపికయ్యే విధంగా ప్రతిభ కనిపిస్తూ ఉండడంతో విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, వ్యాయామ ఉపాధ్యాయుని తేజ ప్రత్యేక అభినందనలు తెలిపి ప్రోత్సహిస్తున్నారు. తాము ప్రాధాన్యత వహించిన తిరుపతి టీం రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని, రానున్న రోజుల్లో జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకునే విధంగా కష్టపడతామని విద్యార్థులు మైథిలి, చెన్నకేశవులు అన్నారు. చందన రిసీవ్ తీసుకో. నా పేరు మైథిలి. నేను PMC ZPHS ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మేము గుంటూరుకు వెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయిలో రగ్బీలో 3వ స్థానంలో ఎంపిక అయ్యాము. మా ప్రధానోపాధ్యాయులు మా PT మేడం మమ్మల్ని చాలా అభినందించారు. మా PT మేడం పేరు తేజ మేడం. మా మేడం మమ్మల్ని చాలా బాగా ఆడిపిస్తుంది. ప్రతిసారి PT వచ్చినప్పుడల్లా రగ్బీ ఆడిపిస్తుంది. చెన్నకేశవులు. నేను PMC జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మేము గుంటూరుకు వెళ్ళి రగ్బీ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం గెలుచుకున్నాము. ఇందుకు గాను మా ఉపాధ్యాయులు, మా ప్రధానోపాధ్యాయులు, మా PT మేడం గారు అభినందనలు తెలిపారు. మా PT మేడం పేరు తేజ మేడం. మమ్మల్ని అన్ని గేములకి బాగా ఆడిపిస్తున్నారు. మేము కూడా బాగా నేర్చుకొని రాష్ట్ర స్థాయిలో వెళ్ళి 3వ స్థానం గెలుచుకున్నాము.